రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ, టెస్లా అధినేత మస్క్ మధ్య ఇంటర్నెట్ వార్ అంటే ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. భారతదేశంలో దాదాపుగా 50 కోట్ల నెట్ కనెక్షన్ ఇచ్చి జియో మొబైల్ కనెక్షన్ ఇచ్చి నెంబర్ 1 నెట్వర్క్గా నిలిచింది. ఇక ఇతర ఏదైతే ప్రొవైడర్స్ని దెబ్బతీసేందుకు జియో నెట్ 5G నెట్ తెచ్చిన కొత్తలో 6 నెలల పాటు అందరికీ ఫ్రీగా ఇచ్చింది. దాంతో కోట్లాది మంది సబ్స్క్రైబర్లను చేర్చుకొని 50 కోట్ల సబ్స్క్రైబర్స్ ఒక రిలయన్స్ జియోలో ఉన్నారు. మార్కెట్లో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియాలు ఇవన్నీ ఉన్నా కూడా వారందరూ కలిపి ఎంతమంది ఉన్నారో ఒక్క రిలయన్స్ జియోలోనే అంతమంది ఉన్నారు. అయితే రిలయన్స్ జియో 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ 5Gని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు వారికి పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రపంచ కుబేరుడు నెంబర్ 1 ప్రపంచంలోనే కుబేరుడుగా ఉన్న మస్క్ శాటిలైట్ లింక్ స్టార్ లింక్ ద్వారా నేరుగా మొబైల్కి నెట్ కనెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అమెరికాలో మస్క్కి సంబంధించిన ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ నుంచి నేరుగా మస్క్ ఏదైతే పంపించాడో ఆ శాటిలైట్కి లింక్ అవుతుంది. ఇక నో టవర్స్. రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంటర్నెట్ రంగాన్ని మస్క్ ఏలబోతా ఉన్నాడు. ఇక రిలయన్స్ జియోలు అన్నీ పొనుకోవడే. ఎందుకంటే ఒక్కసారి సబ్స్క్రైబర్స్ను ఆకర్షించేందుకు లక్షల నుంచి కోట్లలోకి పెంచుకునేందుకు తక్కువ ఖర్చుతో మస్క్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. ఇందుకు 12,000 శాటిలైట్లు ఆయన ప్రయోగించబోతా ఉన్నారు. ఇప్పటికే 1000 శాటిలైట్లు మస్క్ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నాయి. స్వయంగా ఏదైతే శాటిలైట్లను కూడా ప్రయోగించే స్థాయికి మస్క్ ఎదిగాడు. ఈ విధంగా మస్క్ ప్రపంచంలో ఇంటర్నెట్ని శాసించబోతున్నారు. ప్రపంచంలో ఏ మూలకైనా కూడా ఇంటర్నెట్ సదుపాయం తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో మరికొన్ని శాటిలైట్లు కూడా ప్రయోగించబోతా ఉన్నారు. అవన్నీ ఒకసారి పనిచేయడం ప్రారంభిస్తే ఇక ఎక్కడా కూడా శాటిలైట్ టవర్ ఈ టెలిఫోన్ టవర్ అనేదే కనిపించకుండా చేయాలనే లక్ష్యంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నాలని భారతదేశంలో ఒక పారిశ్రామిక దిగ్గజం అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రిని కూడా ఇటీవల కలిసినట్టు తెలుస్తోంది. భారతదేశంలో కొన్ని సవరణలు ఏదైతే శాటిలైట్ లింకులు తీసుకోవటము, తర్వాత స్పెక్ట్రమ్ కొనుగోలు చేసుకోవడము, ఈ కార్యక్రమాలన్నీ కొన్ని అడ్డంకిగా మారాయి. మస్క్ ఇప్పటికే ప్రధానమంత్రితో కూడా మాట్లాడారు. వాటిల్లో కనుక సవరణ చేస్తే నెలకి 150 రూపాయలకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇచ్చేందుకు మస్క్ ముందుకు రాబోతా ఉన్నారు. అయితే మస్క్ వేస్తున్న అడుగులకి కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుందా, ప్రధానమంత్రి అంగీకరిస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలబోతా ఉంది. మస్క్ భారతదేశంలో ప్రవేశిస్తే ఆయన చెప్పిన సవరణలు కనుక చేస్తే ఇక రిలయన్స్ జియోలు కూడా ఎయిర్టెల్ కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 600, 700 ప్రతిరోజు 2 GB ఇవ్వాలంటే 690 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మస్క్ కనుక మార్కెట్లో ప్రవేశిస్తే 150 రూపాయలకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వచ్చే అవకాశం ఉంది. మస్క్ను రాణిస్తారా లేదా అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.